ఐపీఎల్లో హై ప్రొఫైల్ డీల్ జరిగింది. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫ్రాంచైజీలు మారిపోయారు. వచ్చే ఏడాది ఐపీఎల్ 2027 కోసం లక్నవూ సూపర్ జైంట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ ట్రేడ్ అయ్యాడు. ఢిల్లీ నుంచి లక్నవూకు మారాడు కుల్దీప్. ఈ విషయాన్ని ఐపీఎల్ నేడు జూన్ 23న అధికారికంగా వెల్లడించింది. ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో 27 కోట్లకు పంత్ను లక్నవూ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను అతడు దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు 15 కోట్లకే రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నాడు. ఈ డీల్ ద్వారా పంత్ ధర 12 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 44% మేర తగ్గిపోయింది. 13.5 కోట్ల రూపాయలకు ఢిల్లీ నుంచి లక్నవూ జట్టుకు వెళుతున్నాడు కుల్దీప్ యాదవ్. తన ఫీజులో మార్పు లేకుండానే ఎల్ఎస్జీకి ట్రేడ్ అయ్యాడు. 2022 నుంచి 5 సీజన్లు ఢిల్లీకి ఆడాడు కుల్దీప్. ఐపీఎల్ 2025-2026 సీజన్లలో లక్నవూకు కెప్టెన్సీ చేశాడు రిషబ్ పంత్. 2025 సీజన్లో 6 విజయాలు, 8 ఓటములతో ఎల్ఎస్జీ 7వ స్థానంలో నిలవగా 2026లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఆ 2 సీజన్లలో కెప్టెన్ గానే కాకుండా బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడు పంత్. 2025 సీజన్లో 14 మ్యాచ్ల్లో 269 పరుగులు చేసిన పంత్ 2026లో 14 ఆడిన మ్యాచ్ల్లో కేవలం ఒకే హాఫ్ సెంచరీతో 312 పరుగులు చేశాడు. పంత్తో తమ ప్రయాణం ఎక్కువ కాలం ఉంటుందని ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా గతంలో చెప్పాడు. కానీ వరుసగా 2 సీజన్లలో నిరాశ తరువాత పంత్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కోచ్లు జస్టిన్ లాంగర్, టామ్ మూడీ కూడా మద్దతిచ్చినట్లు సమాచారం. 2016 నుంచి 2024 మధ్య ఢిల్లీ తరపున పంత్ 111 మ్యాచ్లు ఆడాడు. 2021-2024 మధ్య ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ ట్రేడ్ లో 2027లో మళ్లీ ఢిల్లీ తరపున రిషబ్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ ఢిల్లీ తరపున ఆడిన 65 మ్యాచ్ల్లో 72 వికెట్లు తీశాడు. 2026 సీజన్లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు. 14 మ్యాచ్ల్లో 10.30 ఎకానమీతో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. వచ్చే సీజన్ ఎల్ఎస్జీ తరపున ఆడనున్నాడు.